దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష త్రేగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయింట్లో ఈ వచనంలో ఎదురు చూస్తుంటాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. దేనికోసం ఎదురు చూస్తాడంటే అనుకున్న ఫలం కోసం ఎదురు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మనందరం అనుకున్న ఫలం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తాడని మనం ఒకటి చదువుకున్నాం ఈరోజు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ దాన్ని బాగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. కానీ ఏమంటే ఎలాంటి ద్రాక్ష తీగలు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు, కానీ ఎందుకో రాంగ్ వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు మీరు తీసుకొచ్చి మీ ఇంట్లోని పెరట్లోనే వేసారనుకోండి, మీరు దేనికోసం, ఇప్పుడు చాలామంది హైబ్రిడ్ అవి అంటారు రోజ్ ఫ్లవర్స్ కోసం వేస్తుంటారు, చాలా ఇంట్లో చూస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హైబ్రిడ్ తీసుకొస్తే ఒకటి రెడ్ కలర్, ఒకటి పింక్ కలర్ వస్తుంటాయి ఆ హైబ్రిడ్ విత్తనాలు వేస్తే. సో మీరు వేసింది ఆ విత్తనాలు అయితే ఇంకొకటి ఏదో వచ్చింది అనుకోండి, సో మీరు ఏమంటారంటే నేను వేసింది ఒకటి వస్తుంది ఒకటి అనిపిస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు వేస్తున్నారో దానికి సంబంధించినది ఎదురు చూస్తాం. అది కాకుండా వేరేది ఏదైనా ఇస్తే అది మనకి ఇష్టపడదు. ఇప్పుడు కాన్వెంట్ దగ్గర ఉంటాయి ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, మొత్తం ఎక్కువ వచ్చేస్తుంటాయి కదా, అవి పిచ్చి పువ్వులు అవి. సో అవి మనకి అది అందానికి దేనికి పనికిరావు, ఏవో పిచ్చి పువ్వులు వచ్చేది కాదు. ఎలాంటి ఫ్లవర్స్ రావాలంటే హైబ్రిడ్ తాలూకా ఏవైతే నువ్వు వేసావు విత్తనాలు, మల్టీ కలర్స్ రావాలి అని నువ్వు ఏదో వేసావు. దానికి బదులు ఏవో పిచ్చి పువ్వులు వచ్చావు అనుకో, అది నీకు ఇష్టపడదు, దాన్ని తీసి పాడేస్తావు. సో కొంచెం అలాగా చెప్పాడు దేవుడు వాక్యం. ఆయన ఏమన్నాడంటే, ఆయన బాగా తవ్వాడట, రాళ్ళు ఏరేసాడు, అందులోని ఏది ఇబ్బంది లేకుండా శ్రేష్టమైన తీగలు నాటించెను. దాని మధ్యను బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూచాను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏవి ఫలించాలని ఎదురు చూశాడు? ద్రాక్ష ఫలముల కోసం ఎదురు చూస్తే పనికిరాని ద్రాక్ష పళ్ళు వచ్చేసాయంట. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆయన కంప్లైంట్. ఏమండి జాగ్రత్తగా వింటే, సంసోన్ దేవుడు ఆయన ఎలాగా దాన్ని సిద్ధపరచుకున్నాడంటే, ఆయన కార్యం కోసం ఫిలిస్టీల మీద యుద్ధం చేయాలని, వాళ్ళందరినీ వశం చేసుకోవాలని చాలా ప్రణాళికతో సంసోన్ ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుడు ఆయన తల్లిదండ్రులతోనే మాట్లాడాడు. ఎవరి కోసం? ఆయన జన్మ కోసం తల్లిదండ్రులతో మాట్లాడాడు. అంటే మోషేతోనే అలాగ మాట్లాడలేదు, కానీ మోషే కోసం అలాగ మాట్లాడలేదు, కానీ ఈయన కోసం మాట్లాడాడు. నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకి ఆ మద్యం ఏది పట్టకూడదు, వాడు తాకూడదు, జుత్తుకి కత్తిరి వేయకూడదు, క్షవరం వేయకూడదు, వ్రతంలో ఉండాలన్నాడు. వ్రతంలోనే ఉండాలి ఆయన. ఏమండి, మనం 40 రోజులు చేస్తాం కదా, ఆయనకి మాత్రం జీవితాంతం వ్రతం, జీవితాంతం తల కత్తిరేసుకోకూడదు. ఇప్పుడు ఈ 40 days వ్రతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని రోజులు అని ఆ 40 days డివైడ్ చేసుకొని నీసు తినకుండా ఏవో చేస్తారు. ఆయనకి మాత్రం వ్రతం ఏంటంటే నీ కత్తిరి నీ జుత్తు మీద పడకూడదు, మద్యం సేవించకూడదు, ఇంకా కొన్ని ఏవో వ్రతాలు ఉన్నాయి. అవన్నీ దేవుడు పాయింట్స్ చెప్పారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మంచి ద్రాక్షతో ఆ తీగను ఆయనలో నాటాలని చూసి ఏం చేశాడంటే అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎవరో ఉన్నారు, తాగినోళ్ళు లేకపోతే అమ్మాయిలతో తిరిగిన వాళ్ళు ఎవరో ఉన్నారు. దేవుడు ఏం చేశారంటే అవన్నీ ఫిల్టర్ చేసి, అబ్బాయి నువ్వు ఎలా ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ద్రాక్ష తోటను, ఆ ద్రాక్ష తీగను ఆయనలో నాటాడు. ఇప్పుడు ఆయన అలాగ పెరిగి పెద్దవాడయ్యా. ఇప్పుడు దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడంటే, నువ్వు ఫిలిస్టీల దగ్గరికి వెళ్ళాలి, వాడిని కొట్టేయాలి, నువ్వు వాళ్ళు మిగలకూడదు. ఏమండి, మనకి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడు యుద్ధాలు ఫైటింగ్లు చేసే దేవుడా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకు దేవుడు చంపేయాలని, లేకపోతే వాళ్ళు ఇంకా మిగలకూడదని దేవుడు అంటున్నాడు అంటే, మీరు కొంచెం బైబిల్ గ్రంథాలని మీరు కొంచెం బాగా చదివితే, దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు ఆజానుబాహులు సృష్టించబడ్డారు. అంటే ఈ లోకంలో పాత సినిమాలో చూస్తే చాలా పెద్ద మనుషులు కనబడుతూ ఉంటారు. అలాంటి ఒక జనరేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఆజానుబాహులు, పూర్వకాలపు ఆజానుబాహులు వారే అని బైబిల్లో రాయబడి ఉంది.
అంటే లోకంలో వాళ్ళు మిక్స్ అయిపోయారు, వాళ్ళ వల్ల డేంజర్. ఏమంటే మీకు డైనోసార్స్ బతికి ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? అవన్నీ మనల్ని తినేస్తాయి అప్పుడు. అందుకే దేవుడు వాటిని అంతరించి చేశారు. అది పక్కన పెడితే ఇప్పుడు కూడా మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మీకు అబ్జర్వ్ చేస్తే కొంతమంది చాలా వింతగా చంపుతూ ఉంటారు మనుషుల్ని. చూడండి, ఆ కసబ్ ఎలాగ చంపాడంటే షూట్ చేసేసాడు, ఒక్కొక్కరిని షూట్ చేశాడు. కొంతమంది అమ్మాయిల్ని పాడు చేసేటప్పుడు ఎలాగంటే చాలా ఘోరంగా చేస్తారు. వాళ్ళని ఏం చేస్తారంటే, సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, చంపేస్తారు వాళ్ళని. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఏంటి చంపేయమంటున్నాడు ఏంటి, వాళ్ళు ఉండకూడదు అంటున్నారంటే, వాళ్ళలో ఉన్న కొన్ని రకాలైన పాపాలు మనుషులందరికీ విస్తరించకుండా దేవుడు వాటిని నిర్మూలన చేసే ఒక ప్రక్రియలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫిల్టర్ చేస్తున్నాడు. అలాగే ఈయన్ని బాగా ఎన్నుకున్నాడండి సంసోన్ని దేవుడు. అబ్బాయి నువ్వు ఎలా చేయకూడదు, ఎలా చేయకూడదు అన్నీ. వాళ్ళ మమ్మీ కొంత ఎదుగుతున్నప్పుడు, అబ్బాయి దేవుడు నీతో మాట్లాడాడు, నీ మీద చాలా ఫోకస్ ఉన్నది, నీకు ఒక మంచి శ్రేష్టమైన ఒక ద్రాక్ష తీగ నీలో నాటాడు ఆయన. ఏం ఎదురు చూస్తున్నాడంటే, నీలో నుంచి శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలే ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయనకి ఎలా ఇవ్వాలంటే, శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలే నీ జీవితంలో నుంచి బయటికి రావాలని అన్నాడు. అలాగే పెరిగాడు. ఓకే మమ్మీ నేను తాగను, లేకపోతే నేను అటువల్ల నేను అన్నీ చూసుకొని వెళ్ళిపోయి దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏంటో తెలుసా? ఫిలిస్టీన్ మీద విజయం కోసం. కొంచెం ట్రాక్ తప్పింది మనోడిది. అమ్మాయిని చూస్తాడు, ఇష్టపడతాడు, అమ్మాయి దగ్గర పడుకున్నాడు, కొంచెం ట్రాక్ వెళ్ళింది. అబ్బాయిని వార్నింగ్ చేశారు మమ్మీ డాడీ వాళ్ళిద్దరు, అమ్మా నీ మీద దేవుని ప్రణాళిక ఉన్నది, నువ్వు ఒక్క శ్రేష్టమైన ద్రాక్ష తీగ, నువ్వు ఫలించాలి, ఆయనతో అంటు పెట్టుకొని ఉండాలి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే, అలా చేస్తే అది దేవునికి విరుద్ధం అని ఎన్ని చెప్పి చూసినా ఆయన ఎందుకనో అటువైపు వెళ్ళాడు. ఫైనల్ అవన్నీ మీకు తెలుసు. ఫైనల్ ఆ తాడుతో బంధించడం ఇవన్నీ మీకు తెలుసు. ఏమండి చూడండి, ఆయన ఎప్పుడైతే పాపం చేసేసాడో లోకం బంధించగలిగింది. పాపం చేసినప్పుడు లోకం నిన్ను బంధిస్తారు. వాళ్ళు అక్కడ కొన్ని బైబిల్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళని కళ్ళు తీసేస్తారు కదా, ఆయనకి కళ్ళు తీసేస్తారు, ఆయన తోసేయడం, ఆయన్ని హేళన చేయడం, ఇవన్నీ లోకం చేసేది. దేవుడి చేతిలో ఉన్నప్పుడు ఎంతమంది పట్టుకోవాలన్నా పట్టుకోలేకపోయారు. ఒక్కసారి ఆయన నుంచి వేరుపడ్డాడు, అయిపోయిందంతా. కనిపించినోడల్లా తోసి పారిపోతున్నాడు ఆయన్ని. అంత డేంజర్. అలా ఉన్నది సీన్. దేవుడు ఎదురు చూసింది ఏంటో తెలుసా? ఆయన మీద విజయం పొందుకోవాలని చూస్తే వాళ్ళు పట్టేశారు ఆయన్ని. అది అలాగే చెప్తున్నాడు ఆయన, నేను మంచి ద్రాక్షతో నీకు అన్నీ తీసేశాను కదా, నీకు మంచి శక్తి ఇచ్చాను కదా, సింహం నీకు ఎదురుపడిన దాన్ని చీల్చే శక్తి ఇచ్చాను కదా, ఫిలిస్టీన్ నీకు ఎదురుపడేటప్పుడు వాళ్ళ మందిని హతం చేసే శక్తి నీకు ఇచ్చానుగా, నీలో ఉన్న రాళ్ళు పిక్కలన్నీ వేరేసి నా ఆత్మ చేత నింపానుగా. అలాంటి నువ్వు ఎందుకని కారు ద్రాక్ష నీలో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగ బాధపడుతున్నాడు సంసోన్ కోసం. ఏది? పాత నిబంధనలో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడంట ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో ఏంటంటే, నువ్వు కానీ కరెక్ట్గా ఉంటేనే ఆ ద్రాక్ష పళ్ళు నీకు దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ ద్రాక్ష ఫలం వస్తుంది. కరెక్ట్గా లేకపోతే కారు ద్రాక్షలు అయిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి నా వైపు చూడండి. యేసుప్రభు ఉపమానం ఎలా ఉన్నదంటే, ఇక్కడ కూడా సేమ్ ఒక ద్రాక్ష తోట వేయించి దాన్ని చుట్టూ కంచె నాటాను. చూడండి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, సేమ్ మళ్ళీ అదే ద్రాక్ష తోట మళ్ళీ నాటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? చుట్టూ ఏమేస్తున్నాడు? కంచె వేస్తున్నాడు. హీ విల్ ప్రొటెక్ట్ అస్. ఇప్పుడు మనకెలా తెలుసా? ఎవరైతే దేవుని యందు ఉన్నారో వాళ్ళు పాపం చెయ్యరు. ఇంతకు ముందేంటి దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు కానీ నేను అనుకున్నది చేయకపోతే కారు ద్రాక్షగా మారిపోయావు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాగ మనతో దేవుని వాక్యం మనల్ని ఎలాగ మారుస్తుందంటే, ఒకడు ద్రాక్ష తోట వేసి దాని చుట్టూ కంచెను నాటెను, కానీ గానుగను కొరకు గ్రోతిని తవ్వి గోపురం కట్టించెను. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, ఒక గోపురం కట్టించాడట, దాని చుట్టూ తవ్వాడట. ఈ ఫలం కోసం సేవకుని పంపిస్తున్నాడు, ఎదురు చూడట్లే. అంటే అర్థం తెలుసా? ఎవరైతే దేవుని వాక్యంలో నిల్చుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఫలిస్తారు. ఎవరైతే చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం మార్చాడు యేసుప్రభు. ఎలాగ మార్చాడంటే, ఇంతకుముందు నువ్వు చేస్తేనే సరైన ద్రాక్ష. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు మన చుట్టూ కంచి వేశాడట. ముందుగా ఒక విత్తనం మన జీవితంలో నాటుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు వింటే అది మన జీవితంలో జరిగే ఒక క్రియ. నువ్వు నమ్మితే నీ జీవితంలో జరిగే ఒక క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక పాపాత్మురాలని అక్కడ రాయబడి ఉన్నది. ఏ పాపం చేశారో రాయలేదు, కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీ ఏం చేసిందంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, చూడండి దేవుడు దాన్ని ఎలాగ మార్చాడో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి లోపట ఒకటి అనుకుంటుందంట. నా వైపు చూడండి, మనం చాలా సందర్భాల్లో పరిశుద్ధులైన సేవకుల్ని ఎవరైనా ఇలా ముట్టుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు. ఆయన తాకితే చాలు, ఆయన తాకితే చాలు, ఆయన తాకితే చాలు అని చేసి ఏం చేసిందంటే, తన దగ్గరున్న అత్తరుబుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగేసి అన్ని తన జుత్తుతో తుడిసేసి, ఫైనల్గా ఏమైందంటే, ఆ పక్కనున్నాడు ఇంటికి పిలిచినాడు. అసలు ఈమె ఎవరు? పిలిచింది నేను యేసుప్రభుని ఇంటికి, ఈమెటి ఇంత యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటున్నాడట. నిజంగా ఈయన కానీ ప్రవక్త అయితే అతన్ని ముట్టింది ఎవరో ఈయనకి తెలియాలి కదా అనుకున్నాడట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈమె ఎక్కువగా నన్ను ప్రేమించింది అన్నాడు. ఎక్కువ ప్రేమించింది అన్నాడు. ఏమండి, అసలు ఎక్కువ ఎందుకు ప్రేమించింది? ఆమె ఎవరు? అసలు పాపాత్మురాలు. అసలు యేసుప్రభు అంటే ఆమెకు తెలుసా? అసలు తెలీదు, ఎప్పుడు కలలేదు వాళ్ళు. కానీ ఏమంటున్నాడు యేసుప్రభు? ఎక్కువ ప్రేమించింది అన్నాడు. మన జీవితాల్లో నిజంగా చూడండి, ఈరోజు ప్రభు పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నేను పాపిని ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అన్న ప్రార్థన దేవుణ్ణి ప్రేమించినట్లు చేస్తుందట మనల్ని. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన చుట్టూ తన కంచెను వేసి లోకం నిన్ను టచ్ చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఇందాక చెప్పాను, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఎంటర్ అయిపోయాడో ఆ రాళ్ళు కాస్త కింద పడిపోయాయి. ఆమె మీదకి వచ్చిన నిందలు, అన్ని అవమానాలు, ఇక మీదట ఎవరు నిన్ను కొట్టరు. ఏమండి, బైబిల్లో మళ్ళీ ఆమె రోడ్డు మీదకి ఎక్కగానే మళ్ళీ రాళ్ళతో కొట్టినట్టుందా? ఒక్కసారి ఎప్పుడైతే యేసు ప్రభు ఎంటర్ అయిపోయాడో సీన్లోకి, దేవుడు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక్కడ ఈ స్త్రీతో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈమె నీకంట పరిశుద్ధురాలు అన్నాడు. ఆయన నన్ను ఎక్కువ ప్రేమించింది అన్నాడు. ఈమె పాపాలన్నీ, విస్తారంగా చేసిన పాపాలన్నీ పూర్తిగా తెడవబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక మంచి ద్రాక్ష తీగని నీలో నాటాను, నేను ఎదురు చూస్తున్నాను నీ కోసం. ఎలాంటి ద్రాక్ష పళ్ళు కోసం ఎదురు చూస్తున్నాడంటే, మంచి ద్రాక్ష పళ్ళు కోసం. కానీ కారు ద్రాక్షలు నువ్వు కాచినట్లు ఉన్నాయి, నేను అనుకున్నట్లు నువ్వు జీవించలేదన్నాడు. కానీ ఇక్కడ అలాగ అనట్లేదు దేవుడు. ఇక్కడ ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, మనందరితోని ఏ ద్రాక్ష తోటైతే తీసాడో దాని చుట్టూ ఆయనే కంచి వేస్తున్నాడు. ఈరోజు దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, దేవుడు మన చుట్టూ ఒక కంచె వేస్తున్నాడటండి. ఏ అపవాది మనల్ని, ఏమండి, ఇది దేవుడే స్వయంగా ఇచ్చిన ఉపమానం. దేవుడే స్వయంగా ఎవరి జీవితంలోనైతే అది నాటపడతాదో, ఎవరైతే వాక్యం వింటుంటారో దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఒక కంచెను వేసి త్రవ్వించి ఉంచుతాడట. దేనికోసమో తెలుసా? సిద్ధమై ఉన్న ద్రాక్ష తీగల యొక్క, ఆ ద్రాక్ష ఫలం యొక్క రసం కోసము సిద్ధం చేసి ఉన్న చూసి అక్కడ ఒక గోపురం కడుతున్నాడట. ఇది ద్రాక్ష తోట ఫలించు ఒక స్థలం అని ఒక గోపురాన్ని కడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనల్ని ఉన్నతమైన స్థితిలోకి ఎక్కిస్తున్నాడు. ఈరోజు దేవుడు మన అందరిని ఏం చేస్తున్నాడో తెలుసా? ఇక్కడ ఫలించే ద్రాక్ష తోట కలిగి ఉన్నదని ఒక పెద్ద గోపురం కడుతున్నాడట. అది అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, త్రవ్వి గోపురము కట్టించి కౌలుదారులకు ఇచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా? తన భాగము తీసుకొనుటకు తిరిగి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఎదురు చూడట్లేదు దేవుడు. ఆల్రెడీ తన వాక్యం విన్న వాళ్ళ చుట్టూ కంచె వేశాడు. కంచె వేసి మీలో శ్రేష్టమైనది తీసుకొని దాన్ని తీసుకోవడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. అంటే తనది తీసుకోవడానికి. అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వాక్యం చేత మనందరినీ ప్రొటెక్ట్ చేసి ఒక ఎత్తైన పరిశుద్ధమైన గోపురముగా మనందరినీ స్థిరపరిచి
తిరిగి రాబోతున్నాడు తన భాగమును తీసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మన నీతి బట్టి కాకుండా విశ్వాసం వలన దేవుడు మనందరినీ పరిశుద్ధుల్ని చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నమ్మి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వస్తుంది, నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నీ మీదకి నువ్వు ఏది తలపెట్టినా సక్సెస్ అవ్వట్లేదు అనే విషయం నుంచి దేవుడు మనల్ని ఎలాగ తీసుకొచ్చాడంటే, అబ్బాయి నీలో ఒక విత్తనాన్ని నేను నాటుతున్నాను, నీ చుట్టూ నేను కంచి వేస్తున్నాను, నిన్ను ఎత్తైన గోపురం నేను కట్టిస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిదినం వాక్యం చేత నిన్ను కట్టి ఒక పరిశుద్ధమైన గోపురంగా తయారు చేసి తిరిగి రాబోతున్నాడు. ఎంత తెలుసు? తన భాగము అంటే మనందరం ఏమైపోయింది తెలుసా? ప్రియుడిగా మారే వేళ ఎప్పుడో తెలుసా? ప్రియుడిగా ఆయన వస్తూ ప్రియురాలుగా మనందరినీ తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? తన భాగమును తీసుకొనడానికి తన కుమారుని పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరం ఏమనుకోవాలి తెలుసా? నేను నా యేసయ్య భాగముని. నీ మాటలు బట్టి నీ క్రియలు బట్టి కాదండి. అది పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇలా ఉంటేనే మంచి ద్రాక్ష ఫలిస్తావు, లేకపోతే కారు ద్రాక్ష. ఇప్పుడు అలా కాదు. ఏమండి, ఒకసారి మీరే ఆలోచించండి. సిలువ మీద యేసుప్రభు పక్కన ఇద్దరు దొంగలు. ఒకసారి ఒకడు అన్నాడు, నువ్వు సిలువ దిగచ్చు కదా అని. అసలు జ్ఞానం లేని మాటలు మాట్లాడు. ఒకడు మాత్రం ఏమన్నాడో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, ఈ శిక్ష మాకు సరైందే, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. అంతేనండి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాటే ఆయనను పరిశుద్ధపరిచింది. యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాపాత్మరాలు తన పాపాన్ని అంతటిని కడిగేసుకుంది. ఈరోజు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నా మీదకి ఏదో శిక్ష వచ్చిందా? నేను గుడికి వెళ్ళలేదు కాబట్టి దేవుడు నన్ను ఈ శిక్షలోకి పెట్టాడా? నేను అబద్ధం ఆడాను కాబట్టి నాకు ఎంత ఆపద వచ్చిందా అనే విషయంలో నుంచి దేవుడు మనల్ని ఎలా అంటున్నాడో తెలుసా? వాక్యం వినగలిగితే దేవుడు మన చుట్టూ ఒక కంచె వేయబోతున్నాడు. మీరు వాక్యం చదవగలిగితే దేవుడు మీ కుటుంబాల చుట్టూ ఒక కంచె వేయబోతున్నాడు. ఏ స్త్రీ లేకపోతే ఏ పురుషుడు నీ జీవితంలోకి రాకుండా ఒక కంచె వేయబోతున్నాడు. ఏ అనారోగ్యం రాకుండా దేవుడు ఒక కంచె వేయబోతున్నాడు. ఎవరికి డబ్బులు ఇచ్చేసి నష్టంలో కూరుపుకుండా దేవుడు ఒక కంచె వేయబోతున్నాడు. ఎవరిలోనికి ఏ చీకటి నీలోకి రాకుండా దేవుడు నీకు ఒక కంచె ఏమంటే, ఇందాకలే నేను వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ సడన్గా మా మమ్మీకి ఒక చీకటి కనబడింది. ఆ చీకటిలో ఒక దయ్యం పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయన్నాడు. నా కొడుక్కి ఏమైందంటే, ఎందుకు బ్లడ్ వస్తుందో తెలియదు, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. నోట్లోంచి అసలు ఏం అవ్వలేదు, పైన చూస్తే ఏం కనబడట్లేదు, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఒక చీకటి లోపలికి వచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. అప్పుడు మేము ఒక్కటే చేసాం, ఈ పాటే పాడాను నేను వచ్చేటప్పుడు. అందుకే సడన్గా సంజీవ్కి ఆ పాట పెట్టి స్కేల్ చూడమన్నాను. యెహోవా దయాళుడు, యేసు రక్తమే జయం. ఆ పాట పాడుతుంటే వాడికి వణుకు పుట్టిందట. ఆయన ఏం చెప్తున్నారంటే, మా మమ్మీ ప్రార్థన చేస్తున్నప్పుడు వెన్నులో వణుకు పుట్టిందట, భయపడిపోయాడట. ఏమిటి దేవుడు మనకేస్తున్న కంచె ఏంటో తెలుసా? వాడు లోపలికి రావడానికి భయపడేటట్లుగా దేవుడు ఒక కంచె వేశాడు మన చుట్టూ. ఏ రోగం ఏ అనారోగ్యం మన మీదకి రాకుండా దేవుడు ఒక కంచె వేశాడు. ఇప్పుడు ఆయన వచ్చేది దేనికోసమో తెలుసా? నిన్ను తనదైన భాగాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆయన భాగంగా మారిపోవాలంటే ఆయన తోటలో మనందరం ఉండాలి. ఆ ద్రాక్ష తీగ మన జీవితంలో నాటబడాలంటే దేవుని వాక్యాన్ని, సరైన వాక్యాన్ని వినాలి. ఏదో గుడికి వెళ్ళిపోయి వచ్చేసేదాం కాదు. వెన్ యూ లిసన్ ద వర్డ్, the protection will enter into your life. నీ జీవితంలోకి అది వస్తుంది. అందుకే యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సాతాను యోబు కోసం మాట్లాడుతున్నప్పుడు, ఆయన చుట్టూ ఒక కంచె ఉంది, దాన్ని నువ్వు తీస్తేనే నేను ఎంటర్ అవుతానన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక కంచె వేయాలి అంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం వినాలండి. కొన్ని రోజులు
ఆ ప్రవచనాలు ఇవన్నీ మర్చిపోయి వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. వింటుంటే దేవుడు నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కొడుకు చుట్టూ, నీ కూతురు చుట్టూ ఒక కంచె వేస్తాడు. హల్లెలూయా. ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా ఒక కంచె వేస్తాడు. ఏమంటే కంచె అనగానే మీరు ఏమనాలో తెలుసా? ఈరోజు నాలోకి ఏ రోగం రాకుండా ఆయన ఒక కంచె వేయాలంటే ఆయన వాక్యాన్నే వినాలి. ఈరోజు మనం అందరము ఆ తోటలో ఉన్నాం. దేవుడు తీసుకొచ్చేసాడు నిన్ను ఆ తోటలోకి, తీసుకొచ్చి నీకు చుట్టూ కంచె వేస్తున్నాడు. ఇంకా జరిగేది ఏంటో తెలుసా? నీలో నుంచి శ్రేష్టమైనది బయటికి తీసుకొస్తున్నాడు. ఎలాగ తీసుకొస్తున్నాడంటే మనందరం నీరుగానే ఉన్నాం. ఆయన ఒక్కసారి నీ దగ్గరకు వచ్చేసి నువ్వు ద్రాక్షారసంగా మారిపోవునుగాక. హల్లెలూయా. నిజంగా మనం నీరుగానే ఉన్నాం. మనలో ఏమంటే యేసుప్రభు ఏం చేశాడంటే, ఏమంటే ద్రాక్షారసం తయారు చేయాలంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఆగస్టులో స్టార్ట్ చేస్తారు, లేకపోతే సంవత్సరం కింద స్టార్ట్ చేస్తారు. ఆ ద్రాక్షారసంలోనే అవన్నీ తీసి ఫిల్టర్ చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం రోజులకి ఒక శ్రేష్టమైన ద్రాక్షారసం వస్తుంది. కానీ నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ముందు ఉన్న బాణంలో ఏం జరిగిందంటే ఆయన ఇట్లా చూశాడంతే, అది ద్రాక్షారసంగా మారునుగాక. నీరు ద్రాక్షారసంగా మారిపోయి శ్రేష్టమైనదిగా మారిపోయింది. ఎంతసేపట్లో? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అప్పుడు అక్కడ ఒక మాట అంటున్నాడు, ఏంటో తెలుసా? ఇంతకు ముందున్న ద్రాక్షారసం కన్నా శ్రేష్టమైంది ఎందుకు ఎంత లేటుగా ఇచ్చావు? ఇంతకు ముందున్న యెషయా గ్రంథంలో ఉన్న ద్రాక్ష తోట కన్నా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఉన్న ద్రాక్షరసం చాలా శ్రేష్టమైనది, రుచికరముగా మనం మారబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహింపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు యేసు ప్రభుకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. ప్రభువా, నేను నీ భాగమై ఉన్నాను, నేను నీ భాగం. నువ్వు తీసుకెళ్ళడానికి, నన్ను తీసుకెళ్ళడానికి రా ప్రభువా, నేను తీసుకెళ్ళడానికి రా, నేను నీ భాగమై ఉన్నాను. అక్కడ అందుకే రాయబడింది తెలుసా? ఎదురు చూడట్లే, తన భాగాన్ని తీసుకోవడానికి రాబోతున్నాడు అన్నాడు ఆయన. అంత శక్తి ఉన్నది ఈ వాక్యంలో, తన భాగాన్ని తీసుకెళ్ళడానికి. రాళ్ళు కొట్టే రోజులు అయిపోయాయి. ఒక్క మాటలో దేవుడు శిక్షను తొలగించేశాడు. నిన్నెవ్వరూ కొట్టలే, నేను కొట్టను, ఇక పాపం చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మనకి ఎలా తెలియాలి తెలుసా? నువ్వు ఉన్న ఇంటిలో యేసు ప్రభు దృష్టికి ఎత్తైన గోపురంగా నువ్వు మారిపోవాలి. మరుగుజ్జు క్రైస్తవులు కాదు, ఎత్తైన గోపురం నీ ఇంట్లో కనబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. అలాంటి ఎత్తైన గోపురంగా మార్చబడాలి అంటే మనం గుండు కొట్టించుకున్నా, నవీన ప్రార్థనలు చేసేసిన, 40 రోజులు కేవలం 40 రోజులు ఉపవాసాలు ఉన్నా కాదు. కానీ అవన్నీ ఒక ప్రయత్నం. కానీ అంతకు మించి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ద్రాక్ష తోట నీలో నాటబడాలి అంటే మనం ఫలించే భూమిగా మారాలి. ఆ విత్తనం నీలో పడాలి, శ్రేష్టమైన విత్తనం పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పే మాట, నేను కంచె వేసి చుట్టూ తవ్వించి ఆ రాళ్ళు అన్నీ తీసేసి ఏరేసి, దేవుడు మనల్ని ఎలాగా చేస్తున్నాడో తెలుసా? తనదైన భాగం తీసుకోవడానికి ఎదురు చూడట్లేదు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మీకు అర్థమైంది అక్కడ వాక్యం? ఇప్పుడు ఒక పంట వేసేటప్పుడు రైతు ఎదురు చూస్తుంటాడు, ఆ పంట యొక్క ఫలం ఎదురు చూస్తుంటాడు. ఇక్కడ ఎదురు చూడట్లే, నేను వెళ్తాను తీసుకొస్తాను అంతే. అంటే ఆ పంట సిద్ధమైపోయి ఉన్నది అని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఆయన సిలువలో, ఆయన వాక్యంలో మనకి సిద్ధం చేసిన ఒక క్రియ. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు ఎలాగ ప్రేయర్ చేయాలంటే, ప్రభువా నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. వాక్యం చదివేటప్పుడు అలాగ చదవండి. ఆ వాక్యం చదివేటప్పుడు ఏదో ఇలా మధ్యలో ఇలా తీసేసి చదవకుండా, ఆ వాక్యం చదువుతుండగా లేకపోతే వాక్యం వినాలి. ఆ వాక్యం ఎలా వినాలంటే, ఏలియా ఆ ఫుడ్ తిన్న తర్వాత 40 రోజులు నడుచుకొని వెళ్ళిపోయాడు అంతే. బలమైన ఆహారం తినాలి. ఒకరోజు ఉండి ఒకరోజు కాదు, మంచి వాక్యం తినండి, బలపడండి. దేవుడు మన చుట్టూ వేసే కంచెలో మనందరం ఉందాం. ఆయన తిరిగి రాబోతున్నాడు. అక్కడ చదవండి ఒకసారి. తన భాగము తెచ్చుటకే కౌలుదారుల యొద్దకు ఎవరినో పంపించాడు. అవన్నీ మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం.
తన భాగము. చెప్పండి, నేను యేసయ్య భాగమును. హల్లెలూయా. ఏమండి, ఆయన ఇంకా దాంట్లో ఎక్స్పెక్ట్ చేయట్లే, నువ్వు యేసయ్య భాగం అయిపోయావు అంతే. ఎప్పుడవుతావు అలాగా? నమ్మితే. నువ్వు నమ్మాలేంటో తెలిసే, దేవా నా పాపాలు క్షమించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పాపాత్మురైన స్త్రీ ఏం చేసింది? ప్రభా ఇదిగో నా పాపాలన్నీ క్షమించి నీ పాదాన్ని ముద్దు పెట్టుకుంటున్నాను నమ్మింది. ఏమండి, ఇక్కడ రెండు విషయాలు చూడండి. ఒక స్త్రీ ఏమని నమ్మిందంటే, ప్రభా నిన్ను తాకుతాను, నాలో ఉన్న రక్తస్రావం యొక్క ఆ యొక్క స్వస్థత కావాలని, ఏ రక్తం అయితే నా జీవితంలో పూర్తిగా నా బలాన్ని తీసేస్తుందో దాని నుంచి నాకు విడుదల కావాలని ఒక స్త్రీ ప్రార్థన చేసింది. ఇంకొక స్త్రీ ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? ప్రభా పునీతురాలుగా మారిపోవాలి, నా పాపం అంతా పోవాలి, మీకు స్వస్థత కావాలంటే అలాగే వెళ్ళండి. నువ్వు ఏది నమ్మితే జరుగుతుందండి. నువ్వు యేసు ప్రభు దగ్గరికి స్వస్థతలే కావాలంటే స్వస్థతలే వస్తాయి, రావన్నట్లే వస్తాయి. కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీకన్నా పవిత్రాలు అయిపోయింది అన్నది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, యేసు ప్రభుకి వడ్డించాడు, యేసు ప్రభు తినడానికి అన్నీ కొన్నాడు, ఇదంతా పోయింది. విత్ ఫెయిత్, విశ్వాసంలోనే అది ఆమె కొట్టేసింది మార్కులన్నీ కూడా. బాగా ప్రేమించింది అన్నాడు. అసలు నిజంగా ప్రేమించింది ఎవరు? ఆయన కదా. బయటికి వెళ్ళాడు, చేపలు తీసుకొచ్చాడు, యేసుప్రభుకి ఏదేది ఇష్టం అన్నీ వడ్డించాడు, ఆ ఇల్లంతా నీటికి చేశాడు. నిజంగా చెప్పాలంటే ప్రేమించింది ఆయనే. దీనంతటిని దేవుడు ఒక్క విశ్వాసంలో రివర్స్ చేసేసాడు సీన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో మీరు ఒక్కటే ప్రార్థన చేయాలంటే తెలుసా? ఈరోజు విశ్వసించండి. ఏంటంటే, ప్రభా ఈరోజు ఆ తీగను నాలో విత్తండి, నా చుట్టూ నీ కంచె వేయబోతున్నాను, వేసి ఆ ఫలం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, నన్ను ఎత్తైన గోపురంగా మార్చబోతున్నాడు. అంటే అర్థం తెలుసా? దేవుడు నువ్వు ఉన్న ఏరియాలో నిన్ను స్థిరపరచబోతున్నాడు. అందరికీ నువ్వు కనబడతావు. ఈయనలో క్రీస్తు ఉన్నాడు అనే విషయం లోకం చూడబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను